హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మనం గోధుమ పిండితో ఎంతో టేస్టీ అయిన యూనిక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకుందామండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలా కాకుండా ఈ స్టైల్లో గోధుమ పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా యూనిక్ రెసిపీ కూడా. అలాగే ఇది చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇది చాలా సేపటి వరకు కూడా ఇంతే సాఫ్ట్‌గా అలాగే ఇంతే రుచిగా ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక మీడియం సైజు ఉల్లగడ్డని ఉడికించి తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం తురుముకోవాలండి. మీరు కావాలంటే మ్యాషర్‌తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే తురిమి తీసుకుంటున్నాను ఈ విధంగా. చూడండి, ఉల్లగడ్డని ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం బొంబాయి రవ్వని వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్పు సన్న రవ్వ సోజీ అంటారు కదా దాన్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 3 టేబుల్ స్పూన్లు తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని, సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకున్నాక ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడిని, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని, ఒక పావు టీ స్పూన్ పసుపుని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకోవాలి. నేనైతే ఒక కప్పు నీళ్ళని పోసుకుంటున్నానండి. ముందుగానే ఎక్కువ నీళ్ళని పోసేయకూడదు. నీళ్ళని పోసుకున్నాక దీన్ని ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నాకైతే ఇంకా కొంచెం నీళ్ళు తక్కువ అనిపిస్తున్నాయండి. కాబట్టి నేను ఇంకొక పావు కప్పు నీళ్ళను అయితే వేసుకుంటున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదండి, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండి, అదే వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకోవాలండి. నీళ్ళని వేయడం వల్ల మన సోడా అనేది చక్కగా పిండిలో కలుస్తుంది. చూడండి, ఈ విధంగా కలిపిన వెంటనే మనం దోసల్ని వేసేసుకోవాలండి. దోసలు వేసుకునే ముందు కప్పులోకి ఒక అరకప్పు ఉల్లిపాయల్ని తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ తరుగుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని, ఒక పావు టీ స్పూన్ కారపొడిని, ఒక పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక 2 గరిటెల పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పలుచగా వేసుకోకూడదు, అలా అని మరీ మందంగా వేసుకోకూడదండి. ఇప్పుడు దీనిపైన మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ని అంతా వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి పిండిలోకి అతుక్కుంటాయి కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి, ఆప్షనల్ అండి. ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, ఇది ఒక సైడ్ నుంచి చక్కగా కాలిందండి. ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకున్నాక మీకు అవసరం అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు. 2 నిమిషాలు ఇంకొక సైడ్ కూడా కాల్చుకున్నాక ఇప్పుడు దీన్ని తిప్పి చూద్దామండి. చూడండి, ఇది ఇంకొక సైడ్ కూడా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా
రెడీ అయిపోయింది చూడండి. ఇదే ప్రాసెస్‌లో మనం అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే మన గోధుమ పిండితో చేసే బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా 2 వైపుల నుంచి కాలాయో, అలాగే చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో చూడండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. చూడండి. చూస్తుంటేనే నోరూరుతోంది కదండీ! ఇవి తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా సింపుల్‌గా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా సేపటి వరకు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా దీన్ని మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.